హాయ్ అండి, ఈరోజు ఆలు కుర్మా చేస్తున్నానండి. ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను. బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎక్కువగా మట్టి ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతూ వస్తుంటాయి కాబట్టి బాగా వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేయాలి. వాటర్ని చేసినాక కొంచెం దానికి తగినంత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక గ్యాస్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ అయినాక వాటర్ని స్ట్రెయిన్ చేసి శుభ్రంగా తోలు తీసుకున్నామండి. కడాయి పెట్టుకొని మస్టర్డ్ ఆయిల్ వేసాను. ఇంకే ఆయిల్ మీరు యూస్ చేయొచ్చు, సన్ఫ్లవర్ కానీ యూస్ చేయొచ్చు. ఆవాలు జీలకర్ర వేసాను. వేసి చిటపటలాడినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి శుభ్రంగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకుంటే మంచి టెక్స్చర్ వస్తుంది కూడా, కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. అదే పచ్చి పచ్చిగా అయితే బాగోదు. అందుకు శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసాను తగినంత. వేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే కొంచెం వేగంగా ఫ్రై అవుతాయి అండ్ కుక్ కూడా అవుతుంది. తగినంత కొంచెం పసుపు వేస్తున్నాను. ఆ పసుపు వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన మండిపోయినంత వరకు. ఆ తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి కదండి, టమాటా ముక్కలు వేస్తున్నాను. ఒక 2-3 టమాటా ముక్కలు తీసుకొని టమాటా ముక్కలు చేసి వేసాను. అది కూడా శుభ్రంగా మగ్గాలండి. అందుకు మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అప్పటిలోపల ఈ బంగాళదుంపలు తోలు తీసినవి ఉన్నాయి కదండి, స్మాష్ చేసుకుంటున్నాను. స్మాషర్ అవసరం లేదు, చేత్తో కూడా చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మా దగ్గర ఉంది కాబట్టి యూస్ చేశాను. అప్పుడు లోపల ఇవి మగ్గేలా చూసుకున్నాను. టమాటాలు బాగానే మగ్గాయండి. బాగా మగ్గినాక కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాను తగినంత, కొంచెం గరం మసాలా, బాగా కలుపుకోవాలి. లిడ్ తీసాక ఇవన్నీ బాగా మగ్గలేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత స్మాష్ చేసిన ఆలు ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. పూర్తిగా ఉప్పు కారం అంతా దానికి శుభ్రంగా కలియబట్టాలి కాబట్టి శుభ్రంగా కలుపుకోవాలి. బాగా మసాలా అన్నీ దీనికి తగినంత శుభ్రంగా సరిపోయలేదా ముందుగుండే చూసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కింద నుంచి పైగా మొత్తం కలుపుకోవాలి. కింద ఏమీ అడుగు పట్టకుండా ఉండాలంటే ముందుగుండా కలుపుకోవడం బెటర్. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత ఉడికిందో లేదో ఒకసారి తీసి చూసుకుందాం. అంతలోనే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి. కసూరి మేతి అయినా లేదా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అది వదిలినాక తీసేయాలి. చూసారు ఎంత చక్కగా ఉడికిందో. ఆ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అంతేనండి, ఆలు కుర్మా రెడీ. చపాతీ రైస్లో చాలా బాగుంటుంది.